నాయనా, మీరు ఎంతకాలం నుంచి ఆశ్రమానికి వస్తున్నారు? స్వామి మీకు ఏ విధంగా పరిచయం అయినారు? పూర్వం ఆశ్రమం ఎలాగుండేది చెప్పండి నాయనా, మీ అనుభవాలు చెప్పండి. స్వామి, మేము 1996 సంవత్సరంలో స్వామి ఇక్కడ గృహలో తపస్సు చేస్తున్నాడని తెలిసింది. ఆ ఏంపల్లిలోనూ ఆ గండికి వస్తున్నప్పుడు కొంతమంది భక్తులు అనుకుంటున్నారు, అక్కడ ఒక స్వామీజీ ఉన్నారు గుండు గృహలో తపస్సు చేసుకుంటూ అక్కడ ఉన్నాడు. అప్పటికి ఆయనకు 18 ఏళ్ళ వయసు అన్నారు. సరే చూద్దామని ఒకరోజు వచ్చాము. వస్తే మధ్యాహ్నం అయింది, మధ్యాహ్నం 12 ఆ సమయంలో వస్తాము. ఒకటే సూర్యులు అయితే ఇక్కడ ఇది బ్రహ్మాండమైన అడవి, కారడవి. వచ్చి సూర్య స్వామి ఇప్పుడు తాపల కట్టినదంతా ఎట్లుండదంటే కారడవి, చెట్లు, అన్ని కంప చెట్లు, అదే కాలిదావులు ఆయన ఎటు పెట్టుకుని ఆ చెట్లు కూడా కొట్టుకోవాలి. ఆ సందులో ఆ చెట్ట సందులో దూరుకుంటా మేము స్వామి దగ్గరికి పోయాము. పరికంప చెట్లు స్వామి, అంతింత పరికంప చెట్లలో ఆయన ఎట్లా పోయి ఉన్నాడో అది ఆయనకే అర్థం కావాలా. కానీ ఆ మహానుభావునికి మరి ఇక్కడ గృహం ఉండేది ఆయనకి ఎట్ట తెలుసు, కానీ అదంతా ఆ పరమాత్మునికే తెలుసు. ఆయన మన ప్రేమానంద స్వామి వారు ఆయన మన కొరకై అవతారం ఎత్తి వచ్చి ఇక్కడ ఈ గృహయందు ఉన్నారంటే ఇక్కడ నరసంచారం అనేదే లేదు. 1996లో వచ్చినాము. చూస్తే ఆడ ఒక గుంటి కింద గుండు గృహలో ఉండి అక్కడ బయట ఒక తాటాకులు కూడా లేవు, ఆకులు వేసుకొని ఒక షెడ్డు మాదిరి పందిరి వేసుకొని ఉన్నాడు స్వామి. ఆ సమయంలో అక్కడ మంచి అన్నం టయానికి వచ్చినాం. 12 గంటలకు మహానుభావుని చూశాము. చూస్తానే పిలిచాడు, ఒక్కడే ఉన్నాడు, ఎవరు లేరు. నేను ఒకనే వస్తాను. వచ్చి అన్నానికి పోతున్నాడు. అన్నానికి స్వామి అన్నానికి పోతున్నాడే, ఈ సమయంలో మనం పోకూడదు అని స్వామిని పలకరించి వెనక్కి తిరిగి, స్వామి భోంచేయండి మేము మళ్ళీ వస్తామని అంటే, నాయన అన్నం టైం అయింది, మీరు ఎవరు తిన్నారో లేదో మాకు తెలియదు, రాండి తిందామని పిలిచాడు. వద్దులే స్వామి అని. లేదు నాయన కాదు గుర్తు రావాలని పిలిచాడు. స్వామి నాకు అన్నం ముందు నాకే వడ్డిచ్చాడు. అయితే నాకు కూడా ఆకలి బాగా ఉన్నది. ఆ టైంలో పనికి పోసి వచ్చారు. నాకే వడ్డిచ్చాడు ముందు. నాకు మీరు తినడం స్వామి అంటే వద్దు అని నాకు వడ్డిచ్చి ఇస్తరాకు వేసి వడ్డిచ్చి బాగా పెరుగు, అప్పట్లో పెరుగు వాడుతున్నాడు స్వామి, బాగా పెట్టించాం. కడుపు నిండా తిన్నాము. నాలో ఉన్నటువంటి క్రామ క్రోధ లోభాలను ఉన్నటువంటి దాంట్లో తుడిసేసినాడు. అప్పుడు నుండి నాకు స్వామి ఆ నుండి నాకు ఆ గురుదేవుని దయ వల్ల నాకు బాగా ఆ గురుభక్తి, ఆయన చెప్పినేటి వాక్యాలు బాగా అబ్బుతా వచ్చినాయి. బాగా ఇంటా వచ్చినాము. మళ్ళీ వారు అయితే ఆడ ఒక్కరోజు చూసిపోయినాం. కానీ ఇంటికి పోయినా అంటే నిద్రే లేదు. ఎప్పుడెప్పుడు రావాలి స్వామి దగ్గరికి, నైటు పండుకులే అంటే స్వామి దగ్గర పోవాలి, స్వామి దగ్గరికే పోవాలని ఆవేదన, మనస్తాపము వస్తుంది. ఒకప్పుడు కూలి పనికి పోయినాము, వేరే వాళ్ళకు రైతుకు అక్కడ పని చేస్తుంటే అక్కడ పని కూడా చేయాలని అనిపించలే. ఇక్కడే గాలి, ఇక్కడే నాకు పోవాల స్వామి, చూడాలని పశ్చాత్తాపం పడుతుంది మనసు. అప్పుడు ఆ యజమాని సరే ఏమట్లుండవనే, ఏం లేదులే నాకు పని ఉంది నేను ఇంటికి పోతున్నాను అన్నా. సరే అన్నాడు. అన్నం కూడా సరిగ్గా తినకుండా
ఆడుంటి ఇంటికి కూడా పోకుండా పొలంలో నుండి నేను నేరుగా ఎండికి వస్తాను. హోమం చేసే గుండం కాడ ఒకది చెట్టు ఉన్నది, తాండ్ర ఏదో చెట్టు. ఆ చెట్టు కింద 2 సేపు అట్ట పండుకునే స్వామి. ఆ స్వామి అన్నం తినేదాం కానీ అని తిన్నాక పోదాంలే అని నేను పండుకుంటేనే సుషుప్తి లేకపోయింది ఆ చెట్టు కిందనే. అంతే, అదంతా అడవే, ఏంది లేదు, నాకు అనిపించలే ఇదంతా. అంత అడవి ఇన్ని, అది చెట్లు ఇన్ని. ఆ చెట్టు కింద పడతానే పండుకుంటానే జాగరణలో అంటే సుషుప్తి లేకపోయినాక కొద్దిసేపు నాకు బాగా నిద్రపోయినాక టవాలు పరుచుకొని పండుకొని నిద్రపోయినాక ఆ చెట్టు కింద. మరి ఇక్కడ ఇది దెయ్యాల కోనంట, దెయ్యాలు ఉండే స్థలం. అయినా మనం కొత్తలకు తెలియదు కదా. అయినా బాగా నిద్రపోయిన మనకేంది కనిపించలే. ఆ పరమాత్మ గురుదేవుడు అనుగ్రహం వల్ల అప్పటికి 18 సంవత్సరాల వయసు ఆ గురుదేవుల వారికి. ఆ పరమాత్మ వచ్చి కలలో వచ్చి, లేనైనా ఏమి ఏడవనుకున్నావు, రా నా దగ్గరికి అని లేపాడు. అమ్మ చూస్తే నేను చెట్టు కింద ఉండా, ఆ చుట్టూ కంప చెట్లే, అదొక్కటే ఉన్నింది. అయితే ఏంటని ఉంటాయనుకున్నా, పండుకుంటే నామస్మరణ చేసుకుంటా పండుకున్నా. సుషుప్తి లేకపోయినా ఆయన వచ్చి లేపాడు. దుష్టాంతరము నాకు అది కలిగింది బాగా. 18 ఏళ్ళ వయసులోనే 96లో ఇంకా నేను స్వామి దగ్గర ఉపదేశం తీసుకోలే. ఊరగా ఫస్ట్ రోజు వచ్చినా రెండోసారి వచ్చినప్పటికీ దుష్టాంతరం జరిగింది. ఏం నాయనా ఈడ పండుకునే, లే స్వామి రాలేడికి స్వప్నంలో తట్టి లేపి. సరే చూస్తే ఏం లేదు, స్వామి లేదు, ఏం లేరు. సరే పోయినా నిన్ను చూడాలని మనసు పాయసిత్తం చెందుతుంటే, పరిస్తాపం చెందుతుంటే నేను చూడాలని వచ్చినాను అని అన్నే. సరే నాయన బాగా కూర్చొని బాగా పలకరించేవాడు, బాగా మాట్లాడిచ్చేవాడు. అప్పటికి ఎవరు లేరు. ఆయన స్వామి అక్కడే, నేను అక్కడే ఉన్నింది. వచ్చి అక్కడ స్వామి అంటే మేము అడిగేది ఏదానికి వచ్చాము, ఇట్ట భక్తి గురించి దేవుని గురించి తెలుసుకోవాలా, ధ్యానం ఎట్టా, ఇవన్నీ అడిగేదానికి రాలే స్వామి. ఫస్ట్ బాహ్య సంసారం కోసము కష్టాలు ఎట్టబోతాయి అనే ఆవేశంతో ఆచింతనతో వచ్చాము, కానీ స్వామి మమ్మల్ని ఇంతవరకు తీసుకొస్తారని మేము అనుకోలేదు. కష్టాలు తీరుతాయి, మన కష్టాలు అడిగేదానికి వచ్చినాము. ఇక బాహ్య సంసారాన్ని గురించి నాయన సరే దాంట్లో పని లేదు, ఇప్పుడు చెప్పినట్టు చేసుకోండి, అన్నీ అయ్యే పోతాయి. నీకు ఏ దేవుడు, నీకు మీ ఇంటెలుపు దేవుడు ఏ దేవుడు అయితే ఆయన్ను మీరు నామస్మరణ చేసుకుంటూ పూజలు చేసుకోండి, మీ సమస్యలన్నీ తీరిపోతాయి అన్నాడు. సరే మీ ఇంటెలుపుడు దేవుడు ఎవరు నాయన అనే ఈశ్వరుడు. సరే నమశివాయ 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 అనే తలుచుకుంటాడు, పూజ చేసుకుంటాడు అని చెప్పాడు. సరే ఆయన ఆజ్ఞ ప్రకారమే పొద్దున సాయంత్రం అప్పట్లో కూలి పనులకు పోయేవాళ్ళము, 3కే లేచడము, స్నానాలు చేసుకోవటము, ధ్యానం చేసుకోవటము, మంత్రోపదేశం చేసుకోవటము, పనులకు పోతున్నాము. అంతవరకు బాగానే జరుగుతాయి. ఒకరోజు 3 వచ్చాము భక్తులము, మాది ఏమల కొత్తపల్లె వచ్చాము. ఫుల్గా అప్పుడు వర్షాలు బాగా కురుస్తున్నాయి. కురిసే సమయంలో అప్పటికే మేము వచ్చేటప్పటికే ఏరు మా తొడలు లోతుపోతున్నది. స్వామి వచ్చినాము, ఏం నాయన వచ్చినారని నీతో మాట్లాడి పోవాలని, అప్పుడప్పుడు వస్తానండి మేమందరం బాగా పరిచయం అయినాము. ఆ 3 వచ్చినాము. మనకు ఇప్పుడు వృత్త సమాధి కాడ కూర్చున్నాం. సాయంత్రం ఎంతకు 4 గంటల సమయంలో కూర్చున్నాం, 3 గంటల సమయంలో కూర్చున్నాం. స్వామి మేము భక్తులము ఒక 3 కూర్చొని మాట్లాడు, స్వామి చెప్తానే ఉన్నాడు, ఉపన్యాసం చెబుతున్నాడు, మేము 3 వింటున్నాము, ఆనందంగా నవ్వుతా చెబుతున్నాడు. ఆ వయసులో వృత్త సమాధి కానీ, అప్పుడు వృత్త సమాధి లేదు, అవన్నీ చెట్లే,
బండ మీద కూర్చున్నాం. ఏరు మేము ఇక్కడ వచ్చినాక ఏరు బలంగా వచ్చింది, బాగా నురుగులు బాగా దండిగా వచ్చండాయి. పొద్దుగునికే సమయం అవుతుంది, అయిపోలే. స్వామి మేము పొద్దుగునుకుతుంది పోతాం స్వామి అని మేము. ఏరు బాగా వచ్చింది, నురుగులు ఇంతింత నురుగులు వచ్చండి పైన నుండి. స్వామి నురుగులు ఇంతింత నురుగులు వచ్చండి కదా నాయన, మీరు ఎట్టపోతాడంటారు. అవు స్వామి అని మేము అన్నాం. పోకుంటే ఈయనే ఉంటాంలే స్వామి అన్నాం. అప్పటికి ఉండేదానికి లేదు, ఉండాలని ఆ నైట్కి ఇక్కడ పోలేము, ఏరు వస్తుందని. నాయన ఇక్కడ ఉంటే నేను లోపల గృహలో ఉంటాను, మీరు బయట ఉంటే ఇక్కడ క్రూర జంతువులు వచ్చంటాయి, మీరు ఇక్కడ ఎట్టి పరిస్థితిలో ఉండేదానికి లేదు అని అన్నాడు. సరేలేని అనుకున్నా. పొద్దు చీకట పడేటప్పుడు ఆజ్ఞ ఇచ్చినాడు స్వాముల వారు. నాయనంగా మీరు పొయ్యిరాపోండి, మేము అడకదలికే, ఇంకా మీరు పొయ్యిరాపోండి నాయన, నురుగు బాగా వస్తుంది, మీరు ఎట్లా పోతారు బాగా జాగ్రత్తగా పోండి అన్నాడు. సరేలే స్వామి, దైవానుగ్రహం నీ అనుగ్రహం ఉంటే అంతే చాలు స్వామి, పోయేస్తాంలే అన్నాం. చీకట పడేటప్పుడు ఆజ్ఞ ఇచ్చినాడు. సరేలేని ముగ్గురం పోయినాము. ఇంతింత నురుగులు వచ్చాడు పైనుండి తెల్లంగా వచ్చంటే స్వామి మేము పోయి ఏరు దాటిందాక స్వామి పోలే. మేము తిరిగి చూస్తపోతున్నాం, అన్నీ ఉండ నిలబడుకొని. ఒకరికొకరు ముగ్గురం పట్టుకున్నాము. ఇంత లోతు వచ్చినాయి నీళ్ళు. ఏరు దాటిందాక మహానుభావుడు చూస్తానే ఉన్నారు. మేము ఏరు పైకి ఎక్కినామంతే, రోడ్డు మీదకి ఎక్కాము. అలీ కాకుండా పైనీళ్ళు వచ్చి పడే. పైనీళ్ళు వస్తానే అంతలేక చీకట పడినది, బస్సులు ఉన్నాయి. ఆ బస్సు వచ్చానే మేము ఎక్కిపోతుంది. మరి ఆ అనుగ్రహముతో ఆయన అనుగ్రహంతో ఆయన ఇచ్చినప్పుడు చెప్పినప్పుడు పోవటంలోనే మాకు ఆయన అనుగ్రహం కలిగినందువలనే ఆ ఏరు కూడా మేము బాగా మమ్మల్ని దాటిర్చినాడు, జట్టపట్టుకొని దాటిర్చినట్టు దాటిర్చినాడు పరమాత్ముడు. ఆ విధంగా మేము మళ్ళా 1996లో కార్తీక మాసంలో సోమవారం నాకు గురువాజ్ఞ ఇచ్చినాడు. అప్పటికి మన శివానంద స్వాముల వారు ఇంకా అప్పటికి ఇక్కడ రాలే. మీరు చిదానంద స్వాముల వారు, శివానంద స్వాముల వారు ఇక్కడ రాలేదు. అట్లా జరిగింది మా పరిచయం గురుదేవునితో. మేము వచ్చింది ఒకదానికి, ఏమి సంసారాన్ని గురించి అడిగేదానికి వచ్చినాము. ఆ సంసార బంధాలు మీకు దైవచింతనలో ఉన్నారని నాయన, అన్నీ పోతాయి. మన యొక్క ప్రేమానంద స్వాముల వారి పరిచయము మాకు ఆ విధంగా జరిగింది స్వామి. మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గురునామస్మరణ చేసుకుంటూ మా జీవితము, మా పిల్లలు, మేము బాగా ఆయురారోగ్యాలతో ఉన్నాము. పైరు పంటలు స్వామి చెప్పినది, స్వామి ఆజ్ఞ లేనిది ఏది చేయలే. స్వామిని అడుగుతానే వచ్చాము. ప్రతిదీ ఆయన చెప్పినట్టు జరుగుతూ వచ్చింది. మరి ఒకరోజు పూర జ్వరంతో పడిపోయిన, మలేరియా జ్వరంతో, నాకు తెలియదు. ఇంకా కాదు నాయన, మరణమే చరణం అనుకున్నాను. నేను మంచంలో పడిపోయినా కాక. అయితే ఇంకొద్దు, ఇంకా ఎంత తిరిగినా, ఎన్ని హాస్పిటల్ తిరిగినా కాలే. సరే అని గురునామస్మరణ పండుకొని, స్నానంలే ఏంలే, జ్వరం వచ్చండి అలా చేస్తాం, గురునామస్మరణమే శరణమని పండుకొని ధ్యానం చేస్తే స్వామి అంతగా తిరిగినా, ఎంత లెక్కలు తిరిగినా, డబ్బులు ఎంత ఖర్చు అయినా ఆ జ్వరం పోలేదు. పూర్తి జ్వరం లేకపోయి అప్పుడు ఆ గురునామస్మరణ, ఓం ప్రేమానంద స్వామినే నమః, ఓం ప్రేమానంద స్వామినే నమః, ఓం ప్రేమానంద స్వామినే నమః మనసులోనే తలుసుకుంటా అప్పుడికి తెల్లవారుజామున 4 గంటలప్పుడు మహానుభావుడు మరి నా గృహంలోకే వచ్చి ఏమి చేశాడు, నన్నేం తగల్లే చేయలే,
ఈ బుద్ధి తీసుకొని చల్లినాడు. నేను ఉలిక్కి పన్నా. సుషుప్తిలో ఉన్నా, నిద్రపోతున్నా అదే నామస్వరంలోనే ఇంకా నాకు బాగ్గాదు అని నేను బాగ్గాదని నా దేహం మీద నా ఆశీర్చి పెట్టి గురునామస్మరణమే గురుదేవునే తలుచుకుంటాన్నా. ఓం ప్రేమానంద గురుదేవాయ నమః, ఓం ప్రేమానంద గురుదేవాయ నమః అని అనుకుంటా నిద్ర లేకపోయినా, ఎప్పుడైతే సుషుప్తి లేకపోయినానో తెల్లవారుజామున 4 గంటలకు స్వామి వచ్చి ఇప్పుడు ఎట్టున్నాడో అట్లే ఆ వయసులో ఉన్నప్పుడే అదే వయసులో వచ్చి అదే బట్టలతో వచ్చి నాకు ఈ బూది చల్లాడు. ఈ బూది చల్లుతానే ఉలిక్కిపడి లేచి స్వామి లేడు ఇంట్లో. సరే అనుకున్నా. మధ్యాహ్నానికల్లా జ్వరం లేదు, ఏమి లేదు, ఒక ట్యాబ్లెట్ లేదు, ఏం లేదు. అయితే నా దగ్గర అప్పట్లో ఏం లేదు, అంతా అయిపోయింది. ఉన్నది ఏదో కూలి చేసి సంపాదించుకునే ఆ డబ్బు అయిపోయింది, ఇంకా కాదు అని అనుకున్న స్థితిలో ఆ గురుదేవుడే నాకు అట్లా ఆ రూపంలో వచ్చి నాకు విభూతి చల్లి ఆ నుండి నాకు హాస్పిటల్కే పోలేదు. హాస్పిటల్ పోకుండానే ఇట్లా ఎన్నో ఇంకా జరిగినాయి. గురునామ స్మరణం అంటే గురువు కన్నా మించిన మంత్రం లేదు, గురువు కన్నా మించిన దైవం లేడు. మనలోనే గురునామ స్మరణ ఎప్పుడైతే చేస్తామో సర్వ కర్మలు పటాపంచలైపోతాయి నాయన. గురునామస్మరణమే గురువు చెప్పినట్టు ఎప్పుడైతే మనము స్మరణ చేసుకుంటూ ఉన్నామంటే, అట్లే నా కుమారునికి పుత్ర సంతానము లేదని వీళ్ళు బాధపడుతుంటే ఆ పుత్ర సంతానం కూడా ఇప్పుడు నా మనమడు 2 సంవత్సరాలు. డాక్టర్లు ఏమని చెప్పారు, నాయన బిడ్డ నమ్మకం లేదు, గ్యారంటీ లేమో అన్నారు. అయితే మీరు సంతకం పెట్టండి అన్నారు. సంతకం పెడతాము. ఆ బిడ్డకి గ్యారెంటీ మీరు ఇవ్వకపోయినా నా బిడ్డకు ఏమీ ఆపద లేదో, మా పిల్లలకి ఏం జరగదో, మీరు చేసే పని చేయండి అని చెప్పాము. ఆ గురుదేవుని తలుచుకొని ఆ యాజ్ఞ కూడా వచ్చింది. గురుదేవుని వేడుకున్నాము. స్వామి అంతా నీది అన్నాడు. ధైర్యం ఇచ్చాడు, అక్కడ వాక్కు ఇచ్చాడు. మీరు అంటున్నారు సరే కానివ్వండి, మీరు చేసే పని మీరు చేయండి, అది దైవాధీనం అని నేను అక్కడే కొద్దిసేపు ధ్యానంలో మౌనంలో ఆ గురుమహిమనే గురుమంత్రానే చెప్పించుకున్నా. నా మనముడు కూడా బ్రహ్మాండంగా ఇప్పుడు 2వ సంవత్సరం. అయితే వాళ్ళు నమ్మకాలు చెప్పలేదు, ఏమి కాదని చెప్పినాము. వాళ్ళు ఇంకా బిడ్డలు లేకుండా ఆపరేషన్ చేయొచ్చు అంటే చేయండి అన్న. ఆయన మీరు ఆపరేషన్ చేయమంటే చేస్తాం, అయితే పిల్లోని గ్యారెంటీ లేము చెప్పలేమంటే మీరు చేయండి, మా బాబుకి ఏం జరగదు అని నేను గ్యారెంటీగా వాళ్ళకి చెప్పాము. ఆ గురు మహిమ, గురువు దయ వల్ల అందరము క్షేమంగా ఆయురారోగ్యాలతో బాగున్నాము తండ్రి. ఇక్కడ చేసిన భక్త మహాశైలకు శ్రీ మహర్షి ప్రేమానంద గురువర్యుల పాదపద్మములకు, తపోనిష్ట గరిష్ఠుడు, వేదశాస్త్ర వితిహాస పరిపూర్ణ పారంగతుడు ప్రేమానంద స్వాములు గురుదేవుల వారి పాదపద్మాలకు హృదయపూర్వక నమస్కారములు. ఇక్కడ బ్రహ్మచారి శివానంద స్వాముల వారికి నా హృదయపూర్వక నమస్కారములు, చిదానంద స్వాముల వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం, అమృతానంద స్వాముల వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. మన గురుదేవుడు ఇక్కడ కాదు, తెలంగాణ, అక్కడ నుండి ఇక్కడ వచ్చి మనకు మరి ఆంధ్ర యాడుంది, తెలంగాణ యాడుంది. ఆ గురుదేవుడు మన కోసం వచ్చాడు, భక్తుల తరింపజేసేయడానికి. ఇక్కడ ఇక్కడ శ్రీశైలము, తిరుపతి అంతా తిరుక్కొని వచ్చి ఇక్కడ మనవల ఇక్కడ పాపాత్ములను 3లను
భక్తులుగా చేసేదానికి మన గెండి క్షేత్రం వచ్చి ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఎందరో భక్తులను మార్చుకుంటూ మధుమాంసాలను అన్నీ ఖండింపజేసి వాళ్ళను మార్చి భక్తాదులను చేసి కుతాత్రుడు చేయాలని ఇక్కడ మన గండి క్షేత్రానికి వచ్చి ఈ కొండ గుహలో ఆయన మన ప్రేమానంద స్వాముల వారు ఉన్నారు. హరి ఓం తత్సత్. ఓం శ్రీ శ్రీ మహర్షి ప్రేమానంద గురువర్యుల పాదపతు శరణాప్రందతు రక్ష్మాం రక్ష్మ.